ఇక కామారెడ్డి జిల్లాలోని 44వ నెంబర్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వరదలతో బికనూరు దగ్గర రోడ్డు కోతకు గురి కావడం వల్ల వాహనాల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ఫలితంగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళుతున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సదాశివ్ నగర్ మండలం నుంచి బికనూరు టోల్ గేట్ వరకు దారి పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి 44పై భారీ వాహనాల రాకపోకలు నిషేధించడంతో అధికారులు ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఆదిలాబాద్ నిర్మల్ నుంచి ఖానాపూర్ మీదుగా వాహనాలు హైదరాబాద్ వెళుతున్నాయి. దీంతో ఖానాపూర్ నుంచి మెట్పల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ట్రాఫిక్ జామ్తో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నేషనల్ హైవేస్ పై సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలిందర్ మరిన్ని విషయాలు అందిస్తారు. ఎలిందర్, హైవేస్ పై సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ట్రాఫిక్ జామ్ కి ఏ విధంగా క్లియర్ చేస్తున్నారు, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్, దాదాపుగా ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఇటు నిజామాబాద్ సంబంధించినటువంటి రెండు ఉమ్మడి జిల్లాల్లో భారీ స్థాయిలో కురిసినటువంటి వర్షాలకి రోడ్లన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దాదాపుగా 100కు పైగా ఇటు జాతీయ రహదారులు కావచ్చు, చిన్న దారులు కావచ్చు, అన్నీ కూడా దాదాపుగా 100కు పైగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కొన్ని వాటికి మరమ్మతులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట నుంచి రామంపేట వెళ్ళేటువంటి రూట్లో ఉన్నాము. ఇక్కడ 2-3 ప్రాంతాల్లో చెరువు ప్రవహించడంతో పూర్తిగా గండిపడినటువంటి పరిస్థితి, రోడ్డు కట్టైనటువంటి నేపథ్యంలో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొంతపాటి కట్టైనటువంటి ప్రాంతంలో పూర్తిగా జేసీబీతో కొట్టేసి అక్కడ హోల్ చేసేసి పూర్తిగా ఆ మట్టిని తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్త మట్టిని తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటి సిమెంట్, అదేవిధంగా కాంక్రీట్ సంబంధించినటువంటి ఫార్మ్స్తో మొత్తం పూర్తిగా ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం తాత్కాలికంగా జాతీయ రహదారులు, మెయిన్ రహదారులు ఎవరైతే కాంటాక్ట్ కట్ అయిపోయినాయో, రాకపోకలు నిలిచిపోయాయో ఆ జాతీయ రహదారులు కావచ్చు, చిన్న రహదారులు కావచ్చు, వాటి యొక్క మరమ్మతులు అయితే చేస్తున్నారు. ఒక 44 నేషనల్ హైవే కాదు, 161 నేషనల్ హైవే కావచ్చు, 765 నేషనల్ హైవే కావచ్చు, అన్ని నేషనల్ హైవేల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇటు ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ ఈ అన్ని ప్రాంతాలకు వెళ్ళేటువంటి హైవేస్ అన్నీ కూడా క్లోజ్ అవ్వడం, అంటే ఇబ్బంది అవ్వడంతో వేరే రూట్లలో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైవేల పైన ట్రాఫిక్ కొద్దిగా తగ్గినప్పటికీ కూడా మామూలు గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్లపైన మామూలు వెహికల్స్ వెళ్తుండడంతో కొంత ఊళ్ళలో కొంత ట్రాఫిక్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాత్కాలికంగా అయితే రిపేర్స్ చేస్తున్నారు. ఓవరాల్గా బడ్జెట్ ఎస్టిమేట్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ రిపేర్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలిందర్.